హీరో మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ కన్నప్ప చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ప్రారంభమైంది. మహాభారతం సీరియల్కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ పాన్ ఇండియన్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ని గ్రాండ్ ఈవెంట్లో విడుదల చేశారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా టీజర్ 18 మిలియన్ వ్యూస్ని సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఈ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్ మరియు మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ మరియు స్టీఫెన్ దేవాసి ఈ చిత్రానికి సంగీత దర్శకులు. ఆవా ఎంటర్టైన్మెంట్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై కన్నప్పను లెజెండరీ నటుడు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. విజువల్స్ ఓ రేంజ్లో ఉన్నాయంటూ అభిమానులు, సినీ ప్రముఖులు పొగడ్తల వర్షం కురిపించారు. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని నమ్మకంగా ఉన్నాడు మంచు విష్ణు. ఇక ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు లాంటి బిగ్ కాస్టింగ్ ఉండటంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. అయితే ఇప్పుడు కన్నప్ప టీం ముందు ఓ భారీ సవాల్ ఉంది. అదేంటంటే మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ మూవీని బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్తో హై వోల్టేజ్ ఎఫెక్ట్స్తో ఈ చిత్రం రూపొందుతుంది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. గ్రాఫిక్స్ అద్భుతంగా ఉందంటూ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రానికి ఓ భారీ సవాల్ ఎదురవుతుంది. అదేంటంటే రిలీజ్ డేట్. అవును, ఏ మూవీకైనా రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అదే సమస్య కన్నప్ప టీం ముందుంది. ప్రభాస్ లాంటి భారీ కాస్టింగ్స్తో వస్తున్నప్పుడు సోలో రిలీజ్ డేట్ ఉంటేనే బాగుంటుంది. ఓపెనింగ్స్ కూడా భారీగా ఉంటాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం కన్నప్ప డిసెంబర్లో రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ నెలలో పాన్ ఇండియా సినిమాలు కూడా విడుదలకు రెడీగా ఉన్నాయి. పుష్ప 2 డిసెంబర్ 6న వస్తున్న సంగతి తెలిసిందే. ఇక నాగ చైతన్య తాండేల్ మూవీ, నితిన్ రాబిన్ హుడ్ మూవీస్ కూడా అదే నెలలో రానున్నాయి. వీటితో పాటు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుడు కూడా డిసెంబర్లో విడుదల చేసేందుకు నిర్మాత ఏం రత్నం ముగ్గు చూపుతున్నారట. ఇక జనవరి 10న చిరంజీవి విశ్వంబర రాబోతుంది. దీంతో గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కిన చిత్రాలు తక్కువ గ్యాప్లో వస్తే వాటి మధ్య పోలికలను నెటిజన్లు భూతద్దంలో పెట్టి చూస్తారు. అందుకే కన్నప్ప మూవీ ఇదంతా గొడవ వద్దనుకొని ఓ మంచి డేట్ చూసుకొని వస్తే బాగుంటుందన్నది అభిమానుల కోరిక. ప్రస్తుతం రిలీజ్ డేట్ గురించి కన్నప్ప టీం తీవ్రంగా కసరత్తులు చేస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.